ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ పరిపూర్ణమైన ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. తండ్రి, నీ దాసుడనైనా నన్ను బలపరచండి. నీ పిల్లలకు నాయన నీ శక్తి కలిగిన మాటలు తెలియజేయగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహిస్తూ విశ్వాసములో బలపరచమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ ఈ కార్యక్రమము నీకు మహిమకరముగా మా అందరికీ దీవనకరముగా నాయన జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలలో నుంచి ఒక చక్కటి సందర్భాన్ని మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ విశ్వాసము సువార్త. సువార్త అనగానే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు అని మనందరికీ తెలుసు. ఈ మరణ సమాధి పునరుత్థానములు లేఖనముల ప్రకారము జరుగుతాయి అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4 వచనాలలో వ్రాయబడినట్లుగా మనకు తెలుసు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞను ఇచ్చాడు అని కూడా మనకు తెలుసు. ఒక్కసారి బైబిల్ను చూస్తూ లేఖన ధ్యానములోనికి మనం ముందుకు వెళదాం. ముందుగా మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సువార్తను ప్రకటించమన్నాడు. ఆ సువార్త ఏంటి అని ఇప్పుడు మరి ఒక లేఖన భాగంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4. అదేమనగా లేఖనముల ప్రకారము, పై వచనములోనే అనగా మొదటి వచనములోనే నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. ఆ సువార్త ఏంటి అని 3వ వచనంలో వ్రాయబడింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి వ్రాయబడింది, కానీ లేఖనముల ప్రకారము అని వ్రాయబడింది చూడండి. ఆ లేఖనాలు మరి ఏంటి? ఎందుకంటే లేఖనముల ప్రకారము ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచాడు. ఆ లేఖనములు ఏంటి అని మరలా పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళి చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలపు కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఏ లేఖనము అనగానే పాత నిబంధన గ్రంథంలో యోనా గ్రంథములో యోనా జీవితములో జరిగిన ఒక అద్భుతాన్ని, ఒక సూచనగా యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు అని ఆ లేఖనాన్ని మనకు చూపిస్తున్నాడు.
లేఖనముల ప్రకారము అనగానే యోనా గ్రంథములో యోనా జీవితంలో జరిగిన అద్భుతపు ప్రకారము, ఆ అద్భుతాన్ని బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యోనా గురించి దయచేసి మీరు ఆలోచించండి. 3 రాత్రింబగళ్ళు తిమింగలపు కడుపులో ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉంటాడు. ఇక్కడ చాలామంది అసలు విషయాన్ని ఆలోచించకుండా దేని గురించి ప్రస్తావిస్తారంటే, యోనా మరి బ్రతికున్నాడు కదా, మరి యేసుక్రీస్తు కూడా బ్రతికున్నాడా అని మన విశ్వాసమునకు ఆధారమైన మరణ, సమాధి, పునరుత్థానముల గురించి ప్రశ్నిస్తుంటారు. కానీ మత్తయి సువార్త 12వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు యోనా కంటే గొప్పవాడు. పోలిక ఎందులో? 3 రాత్రింబగళ్ళు పోలిక. మరి యేసుక్రీస్తు యోనా కంటే గొప్పవాడు అంటే ఎలా? యోనా మరణించలేదు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మరణించని యోనా కంటే మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు గొప్పవాడు అని మనందరికీ తెలుసు కదా. మరి పోలిక బ్రతికున్నాడా మరణమా అన్నది కాదు. యోనా తిమింగలపు కడుపులో 3 రాత్రింబగళ్ళున్నాడు. యేసుక్రీస్తు కూడా సమాధి గర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉంటాడు అనేదే ఇక్కడ పోలిక. దీన్ని మాత్రమే మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు కూడా మరణించి సమాధి చేయబడిన తర్వాత ఈ లేఖనాల ప్రకారము 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇప్పుడు పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి చూడగలిగితే లూకాసు వార్తలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 21. ఎమ్మాయి మార్గమందు ప్రయాణం చేస్తున్న ఇద్దరి మధ్య సంభాషణను దయచేసి మీరు చూడండి. 13వ వచనం నుండి గమనించుకుంటూ ముందుకు వెళదాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. ఇప్పుడు ఆ సంభాషణ ఏంటో చూడండి. 21. ఇశ్రాయేలీలను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు అన్నట్లుగా 3 దినములాయెను అని వారు మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇప్పుడు మరలా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ఆదివారమున తిరిగి లేచాడు. ఆదివారమున తిరిగి లేచాడు మనందరికీ తెలుసు. లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనము చూడండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఆదివారము తెల్లవారుచుండగా ఇంకా చీకటిగా ఉండగానే లోపలికి చూసినప్పుడు ఇద్దరు దేవదూతలు, సజీవుడైన ఆయనను మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. అంటే యేసుక్రీస్తు అప్పటికే తిరిగి లేచినట్లుగా దేవదూతలు సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలతో మాట్లాడిన మాటలు మనకు కనపడుతున్నాయి. అంటే యేసుక్రీస్తు ఆదివారమున తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారుచుండగా లేచాడు. దానికి ముందు శనివారము అనగా విశ్రాంతి దినము, దానికి ముందు దినము
శుక్రవారము. యేసుక్రీస్తు శుక్రవారమే మరణించాడు అని మనం మాట్లాడుకుంటుంటాం. అంటే శుక్రవారము మరణించాడు, శనివారం మాత్రము సమాధిలో ఉన్నాడు, ఆదివారము తిరిగి లేచాడు. 3 రాత్రింబగళ్ళు కానట్టుగానే కనపడుతుంది. దయచేసి మీరు ఆలోచించండి. శుక్రవారము రమారమి 3 గంటలప్పుడు యేసుక్రీస్తు శిలువలో ప్రాణాన్ని విడిచారు. వెంటనే యేసుక్రీస్తును సమాధి చేశారు. ఆదివారమున తిరిగి లేచాడు. శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రాత్రింబగళ్ళు, నేటికి 3 దినములు అయినవి అని వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆ మాటలకు మనం చూస్తున్న ఈ సందర్భం అనగా శుక్ర, శని, ఆదివారం అనే లెక్క సరిపోయినట్లుగా మనకు కనపడటం లేదు. మరి యేసుక్రీస్తు చెప్పిన ఏ మాట అయినను తప్పిపోతుందా? యోనా తిమింగలపు కడుపులో 3 రాత్రింబగళ్ళు ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉంటాడు అన్న యేసుక్రీస్తు మాట. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచాడు అనే సువార్త. ఆ సువార్తలోనే 3 రాత్రింబగళ్ళ సందేహం మనకు వచ్చిందనుకోండి, సువార్తను పటిష్టంగా నమ్మగలమా? దయచేసి మీరు ఆలోచించండి. మరి నేటికి 3 దినములు అయినవి అని ఎమ్మాయి దారిలో వారు మాట్లాడుకుంటున్నారు కదా. మరి మనం చూస్తున్నప్పుడు శుక్రవారము మరణించాడనుకొని ఆ తర్వాత ఆదివారము తిరిగి లేచాడు అన్న ఈ సందర్భాలను చూసినప్పుడు 3 దినములు 3 రాత్రింబగళ్ళు కావటం లేదు కదా. ఎలా? పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే, ఎందుకంటే ఇది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయించిన మాటలని గ్రహించాలి. కళ్ళ ముందు అక్షరాలను చూస్తూ ఆలోచిస్తుంటే బైబిల్ ఎప్పటికీ అర్థము కాదు. కానీ అక్షరాలను చూస్తూ ఆత్మ సహాయముతో పరిశుద్ధ గ్రంథములోని మాటల లోతుల్లోనికి వెళ్ళగలిగితే మాత్రమే అర్థము చేసుకోగలము. కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి ఆధారమైన సువార్తను బలపరిచే యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉండటాన్ని గురించి మనం బలముగా నమ్మే సువార్తకు ఆధారమైన దానిని గురించి తప్పనిసరి మనం తెలుసుకోవాలి. లోకంలో ఉన్నవాళ్ళు కూడా ఇదే ప్రశ్న మనల్ని అడుగుతుంటారు. శుక్రవారము చనిపోయి శనివారం మాత్రమే సమాధిలో ఉండి ఆదివారము తిరిగి లేస్తే 3 రాత్రింబగళ్ళు ఎలా అవుతాయి అని వారికి కూడా మనం సమాధానం చెప్పాలి కదా. మనమైతే విశ్వసించడానికి, వారికైతే సమాధానము చెప్పాలి. ఎందుకంటే ఈ సువార్తను ప్రకటించవలసిన భారము మనందరి మీద ఉంది కనుక. దయచేసి మీరు చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. మన నిరీక్షణ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, ఆయన వచ్చినప్పుడు మనం కూడా తిరిగి లేస్తాము అన్నది మన నిరీక్షణ. ఇప్పుడు ఆయన తిరిగి లేవటం లేఖనాల ప్రకారంగా సరిపోలేదు అన్నప్పుడు మన విషయానికి రాగలిగితే మనం ఎలా బలపరుచుకోగలం? ఇదే లోకంలో ఉన్నవారు మనల్ని అడుగుతున్నారు. కాబట్టి మనము కూడా తిరిగి లేవగలము అనడానికి ఆయన తిరిగి లేచాడన్నది నిరూపించవలసిన బాధ్యత, సమాధానము చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాని వారు బైబిల్ను ప్రశ్నించినందుకు కోపం కాదు, సాత్వికముతో సమాధానము
మనము చెప్పాలి, భయముతో చెప్పాలి. ఎందుకంటే సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది కదా. కాబట్టి యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు ఎలా సమాధిలో ఉన్నాడో, భూగర్భములో ఉన్నాడో మనం ఆలోచించాలంటే ఒక 3 విషయాల పట్ల మనకు అవగాహన కలిగి ఉండాలి. అందులో మొదటి విషయం ఏంటి అంటే పస్కా పండుగ. ఇశ్రాయేలీల జీవితంలో అతి ప్రాముఖ్యమైన పస్కా పండుగను గురించి మనకు అవగాహన కలిగి ఉండాలి. రెండవ విషయం ఏంటంటే యూదుల కాలమానము. మనం ఇప్పుడు వాడుతున్న కాలమానము వేరు, క్యాలెండర్ వేరు, యూదుల కాలమానము వేరు. మూడో విషయం ఏంటంటే విశ్రాంతి దినములను గురించిన అవగాహన. ఎందుకంటే విశ్రాంతి దినము అనగానే 6 దినములు దేవుడు పనిచేసి 7వ దినమున దేవుడు విశ్రమించాడు అని 10 ఆజ్ఞలలో ఉంటున్న ఆ ఒక ఆజ్ఞను మాత్రమే విశ్రాంతి దినము అనగానే మనకు జ్ఞాపకానికి వస్తుంది. కానీ విశ్రాంతి దినపు నియామకాలు కూడా లేఖనాలలో స్పష్టంగా కనపడుతుంటాయి. కాబట్టి ఈ 3 విషయాలలో మనకు అవగాహన కలిగి ఉండగలిగితే యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో సమాధిలో ఎలా ఉండి తిరిగి లేచాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మొదటి విషయంలోనికి వెళ్ళగలిగితే పస్కా పండుగ దేనికి సూచన అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెడుతూ పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వెళ్ళేటప్పుడు విడిపింపబడిన దినపు గుర్తు పస్కా పండుగ. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ. ఆ రోజు పస్కా పశువు వధింపబడింది. అంతేకాదు ఆ రక్తము వారి గుమ్మముల మీద వ్రాయబడింది. అది గుర్తుగా సంహారక దూత వచ్చినప్పుడు వారిని విడిచిపెట్టింది. ఇది మనం గమనించాలి. యేసుక్రీస్తును కూడా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు కూడా పస్కా బలి పశువుగా ఆయన వధింపబడ్డాడు. ఇక్కడ ఎందుకు అని ఆలోచించగలిగితే పాపము నుండి విమోచించడానికి. పాపము నుండి విమోచించడానికి అంటే యేసుక్రీస్తు శిలువ మరణం ఎప్పుడు జరిగింది అంటే సరిగ్గా పస్కా రోజునే. పస్కా అను బలి పశువుగా యేసుక్రీస్తు వధింపబడ్డాడు అని మనం ఖచ్చితంగా గుర్తించాలి. రెండో విషయంలోనికి మనం వెళ్ళగలిగితే యూదుల కాలమానము. మనకు సూర్యోదయము నుంచి సూర్యాస్తమయము వరకు ఒక దినమైతే వారికి సూర్యాస్తమయము నుండి ఒక దినము ప్రారంభమవుతుంది. ఇది గమనించాలి. కాబట్టి మన దినములు వేరు, మన క్యాలెండర్ వేరు, మన కాలమానము వేరు, వారి కాలమానము వేరు. సూర్యాస్తమయము నుంచి ఒక దినం అవుతుంది. అదేవిధంగా మూడో విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే విశ్రాంతి దినములు. శనివారము విశ్రాంతి దినమే. అదొక్కటి మాత్రమే కాదు, ఇంకా విశ్రాంతి దినపు నియామకాలు మనకు కనపడుతుంటాయి. దయచేసి ఆ క్యాలెండర్ను గురించిన, ఆ కాలమానాన్ని గురించిన ఒక మాట కూడా మనం చూడగలిగితే వారి కాలమానానికి ఆధారమైనది ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము. అస్తమయమును ఉదయము కలగగా ఒక దినము. వారి కాలమానానికి ఇది ప్రామాణికము. అదేవిధంగా విశ్రాంతి దినములను గురించిన ఒక మాట కూడా మనం చూడగలిగితే లేవియాకాండము 23వ అధ్యాయము. లేవియాకాండము 23వ అధ్యాయము 37వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు
గాకయు. ఇక్కడ విశ్రాంతి దినము ఒకటి అని చెప్పట్లేదు, విశ్రాంతి దినములు అంటున్నాడు. విశ్రాంతి దినములు అంటున్నాడు. కాబట్టి విశ్రాంతి దినము అనగానే అది ఒకటే, అది శనివారము మాత్రమే అని మాత్రమే కాదు, ఇంకా విశ్రాంతి దినములు ఉన్నవి అని మనము గమనించాలి. ఈ 3 విషయాలను మనం పరిగణలోనికి తీసుకొనగలిగితే యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు ఎలా భూగర్భంలో ఉన్నాడో చక్కగా మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఇది మన విశ్వాసము. లోకంలో ఉన్నవారు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రశ్నించగలుగుతున్నారు అంటే వారు ప్రశ్నించటం తప్పు కాదు, నమ్మటం లేదు గనక నమ్మిన నీవు నేను సమాధానాన్ని చెప్పటం అనేది అవసరం. సమాధానం చెప్పలేకపోతున్నామంటే మనం కూడా గుడ్డిగానే నమ్ముతున్నావా? మన విశ్వాసము గుడ్డితనముతో ఉందా? దయచేసి మీరు ఆలోచించండి. కానే కాదు కదా. యేసుక్రీస్తు మృత్యుంజయుడు, అందులో ఎలాంటి అనుమానము లేదు. మరణించిన వారిని మనం మర్చిపోతుంటాం, కానీ యేసుక్రీస్తును మర్చిపోలేకపోతున్నామంటే ఆయన కేవలం మరణించిన ఆయన మాత్రమే కాదు, మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడు, సర్వాధికారి. కాబట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకొనుటకు, ఎదుటివారికి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మనము సిద్ధంగా ఉండాలి. కాబట్టి శుక్ర, శని, ఆదివారములు అనేది మన క్యాలెండర్ ప్రకారంగా మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు అనగానే ఈ 3 విషయాల పట్ల మనం అవగాహన కలిగి ఉంటే చక్కగా అర్థమవుతుంది. అది మొదటిది పస్కా పండుగ, రెండవది యూదుల కాలమానం, మూడవది విశ్రాంతి దినములను గురించిన అవగాహన. కాబట్టి ఈ విషయాలను గురించి 2వ భాగములో మరింత చక్కగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నాయన నీ సహాయాన్ని నీ పిల్లలకు అనుగ్రహించి సత్యపు లోతుల్లోనికి తీసుకొని వెళ్ళండి. మరలా నాయన 2వ భాగంలో దీని గురించి విపులంగా నాయన మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా నాయన మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరముగా తండ్రి, విశ్వాసములో బలపడునట్లుగా నాయన, రక్షణార్థమైన మారు మనసు కలుగునట్లుగా నాయన నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రమాదములో గాయపడిన నీ పిల్లలకు స్వస్థతనివ్వండి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నాయన అనుగ్రహించండి. కుటుంబాలలో నెమ్మదిని నాయన తండ్రి, శోధన కాలములో నాయన సహనముతో నాయన దుష్టుని గెలవగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. తండ్రి, ఇదిగో నాయన నీ పిల్లలుగా నాయన ఈ పరిచర్యను ప్రేమించి సహకరిస్తున్న నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, నూరంతల ఫలాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహిస్తూ నాయన కష్టాలలోనూ కన్నీళ్లలోనూ ఇబ్బందులలోనూ నాయన సమస్త విషయాలలోనూ నాయన నిన్ను ప్రేమిస్తున్న నీ పిల్లలకు సమస్తము సమకూడి జరిగించమని మమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ దీని కొరకు నాయన కష్టపడుతున్న సాంకేతిక వర్గాన్ని కూడా నాయన జ్ఞాపకం చేసుకున్నామని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.